ములుగు జిల్లా బస్టాండ్ పరిసరాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్లు లేకపోవడం ముఖ్యంగా మహిళలు అవస్థలు పడుతున్నారు. నూతనంగా నిర్మించే బస్టాండ్ కోసం పాత మరుగుదొడ్లను తొలగించారని, వాటిని తిరిగి పునరుద్ధరించలేదని ప్రయాణికులు తెలిపారు. మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికైనా స్పందించి మరుగుదొడ్లను నిర్మించాలని కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లాలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం ఉన్నటువంటి బస్టాండ్ను పూర్తిగా తొలగించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోడల్ బస్టాండ్ ఏర్పాటు చేయడం కోసం సుమారుగా 5,50,00,000 రూపాయలతో నూతన బస్టాండ్ ఏర్పాటు చేయడం కోసం ఉన్న బస్టాండ్ మాత్రం తొలగించడం జరిగింది. అదే మనం చూసుకున్నట్లయితే ఇది సెంటర్ పాయింట్, ప్రజానికానికి ఇక్కడ ప్రజలు ఆగిపోయేటువంటి స్థలంలో ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు పూర్తిగా ఎప్పుడైతే బస్టాండ్ నిర్మాణం చేపట్టారో అప్పుడు ఈ బస్టాండ్ నిర్మాణంతో పాటు మరుగుదొడ్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఒకసారి వారితో అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క బస్టాండ్ తీసేయడం వల్ల, ఇక్కడ ఈ యొక్క బాత్రూమ్ క్లోజ్ చేయడం వల్ల ఎట్లా ఇబ్బంది అవుతున్నారు ప్రజలు? బస్టాండ్ ములుగు జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. దాంతో పాటు ఆ బస్టాండ్ను బస్టాండ్ కొలాప్స్ చేయడం కూడా జరిగింది. దానికి తోడుగా మరుగుదొడ్లు ములుగు జిల్లా కేంద్రంలో ఉండబడినటువంటి గ్రామ ప్రజలు, ఆర్టీసీ ప్రయాణికులు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ మరుగుదొడ్లను వాడుకునేది. ముఖ్యంగా ఇది ఏజెన్సీ ప్రాంతము. ములుగు ఇంత పెద్ద టౌన్లో ఒక బస్టాండ్లో ఉండబడిన మరుగుదొడ్లు మాత్రమే ములుగు జిల్లా కేంద్రంలో మధ్యలో ఉన్నాయి. కాబట్టి మహిళలకు చాలా ఇబ్బంది జరుగుతున్నది. ఆ రకంగా మహిళలే కాకుండా పురుషులకు కూడా ఇబ్బంది జరుగుతున్నది. దీన్ని క్లోజ్ చేయడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరి కిలోమీటర్ దూరంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసింది. ఆ కిలోమీటర్ దూరంలో మరి మహిళలు పోవాలంటే, రావాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ వాటర్ లేదు. కనీసం మరి మహిళలను మనం గౌరవించుకునేటువంటి సాంప్రదాయం మనది కాబట్టి 100% ఆ యొక్క మరుగుదొడ్లను తెరిపించి ఇక్కడ కొంత సిబ్బందిని ఏర్పాటు చేసి వాటిని క్లీన్ చేయించి వాటిని సౌకర్యవంతంగా వారికి అందుబాటులో ఉండే విధంగా చూడాలి. ఈ విషయం చూసుకున్నట్లయితే ఈ బస్టాండ్ నిర్మాణం ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ డిఎం గారు ఏమంటే మా పరిధి లేదు, అది మేము మున్సిపాలిటీ పరిధి, మున్సిపాలిటీ అధికారులు చేపట్టాలంటుంది. మరి ఇప్పటికీ 3 నెలలు అవుతుంది మున్సిపాలిటీ పరిధిలో వచ్చి. మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఏమైనా తెలియపరిచారా? మున్సిపాలిటీ అధికారులైనా, ఆర్టీసీ డిఎం గారైనా, జిల్లా అధికారులు ఎవరైనా కూడా ఏ ప్రయత్నమైనా ప్రజల కోసమే కాబట్టి ప్రజల సౌకర్యార్థము కట్టినటువంటి మరుగుదొడ్లు మున్సిపాలిటీ వాళ్ళు చేసినా సంతోషమే, ఆర్టీసీ వాళ్ళు చేసినా సంతోషమే. నేను ఒక మాజీ సర్పంచ్గా, నేను గుగ్గిల సాగర్, నేను కూడా ఆర్టీసీ డిఎం గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటికైనా కూడా చెప్పడమే జరిగింది తప్ప ఆడ కార్యక్రమం పూర్తి కాలేదు. మరి వెంటనే ఆ మరుగుదొడ్లను తెరిపించి ములుగు జిల్లా కేంద్రంలో ఉండబడినటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక క్లినిక్ వాళ్ళని పెట్టించి దాన్ని వెంటనే తెరిపించి వాళ్ళని అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పి జిల్లా అధికారులను, డిఎం గారిని, మున్సిపాలిటీ కమిషనర్ గారిని, ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది. రైట్, మనం చెప్పుకున్నట్లయితే ములుగు బస్టాండ్లో సుమారుగా 2 నెలల నుంచి ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఆడవారి పరిస్థితి చెప్పుకోలేని బాధ. మా పరిస్థితిని పట్టించుకునే వారు లేరా? మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క మరుగుదొడ్లను ఓపెన్ చేయించి ఇక్కడ ఒక క్లీనర్ బాయ్ని పెట్టించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకపోతాయి. అటు మనం చూసినట్లయితే బస్టాండ్కి వచ్చినటువంటి ప్రయాణికులు కావచ్చు, లోకాలిటీ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పక్కన